నమస్కారం. శిశు సంరక్షణ శీర్షిక జీవన్ రేఖ కార్యక్రమానికి స్వాగతం. వేసవి కాలంలో పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. అధిక ఉష్ణోగ్రత ప్రభావం ఒకవైపు, కలుషితమైన నీరు, ఆహారం వల్ల, వేడిని అధిగమించడానికి తీసుకునే శీతల పానీయాల వల్ల పిల్లలు ఈ సమయంలో ఎక్కువగా వ్యాధుల బారిన పడుతూ ఉంటారు. సాధారణంగా ఎంతో సంతోషంగా గడపాల్సిన వేసవికాలం కూడా జబ్బుల బారిన పడేస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు ఏంటో నేటి శిశు సంరక్షణ శీర్షిక జీవన్ రేఖలో తెలుసుకుందాం. అలాగే పిల్లలకు ఎదురయ్యే సమస్యలకు వైద్యుల సలహాలను కూడా చూద్దాం. నీళ్లు, ఇతర ద్రవాలు తాగకుండా మొరాయించే పిల్లలు ఎండల్లో తొందరగా నీరసించిపోతారు. ఆరుబయట ఎండలో ఎక్కువసేపు తిరిగినా, ఆడినా చెమట ద్వారా లవణాలు కోల్పోయి నీరసం వస్తుంది. ముఖ్యంగా 6 ఏళ్లలోపు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే శరీర ఉష్ణోగ్రత పెరిగిన వెంటనే వారికి ఫిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఆ సంగతులు వివరంగా తెలుసుకుందాం. వేసవిలో పిల్లల్లో పరిశుభ్రత లోపించటం వలన చాలా సమస్యలు వస్తాయి. చెమటతో చెమట గ్రంథులు మూసుకుపోతే వ్యర్థ పదార్థాలు పేరుకుపోతాయి. చెమట వల్ల శరీరం చల్లబడే ప్రక్రియ దెబ్బతిని వడదెబ్బ తగలవచ్చు. చర్మం మీద పేరుకుపోయిన వృత్తాల వల్ల చెమట పొక్కులు రావచ్చు. ఆ పొక్కులు ఇన్ఫెక్షన్తో సెగ్గెట్టులుగా మారవచ్చు. వాటిని నిర్లక్ష్యం చేస్తే ఆ చీము నెత్తురు గడ్డల వల్ల నొప్పి, జ్వరం తీవ్రతరం కావచ్చు. వేసవిలో నీటి పరిశుభ్రత లోపించటం కూడా చాలా సమస్యలు తెచ్చిపెడుతుంది. దాహం వేసి ఎక్కడ పడితే అక్కడ ఏదో ఒక నీరు తాగితే కూడా జబ్బు పడవచ్చు. అలా అని తాగకుండా ఉండిపోతే డీహైడ్రేషన్ సమస్య వెంటాడుతుంది. బయట ఆహారం ఎంతకాలం నిల్వ ఉన్నది తెలిసే అవకాశం తక్కువ కాబట్టి ఈ సమస్య మరీ ఎక్కువవుతుంది. కలుషిత ఆహారం కారణంగా పిల్లలకు కలరా, టైఫాయిడ్, కామెర్లు వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. శీతల పానీయాల్లో వాడే మంచు ముక్కలు ఏ నీటితో తయారయ్యాయో తెలియదు కనుక ఆ నీటి అపరిశుభ్రత వల్ల కూడా తీవ్రమైన ఇన్ఫెక్షన్లు రావచ్చు. ఎండాకాలంలో కళ్ళకలక వేగంగా వ్యాపిస్తుంది. దుమ్ము, ధూళి వల్ల, వేడి వల్ల కంటి ఇన్ఫెక్షన్ త్వరగా పాకుతుంది. ఈ ఎండాకాలంలో సన్ స్క్రీన్ లోషన్స్ గురించి మనం మాట్లాడుకుంటే 6 నెలలలోపు పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో ఈ సన్ స్క్రీన్స్ అనేవి వాడకూడదు, వాళ్ళకి అవసరం లేదు. 6 నెలల తర్వాత పెద్ద పిల్లలకి వాళ్ళకి స్కిన్కి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉంటే, అంటే ఫోటో సెన్సిటివ్ స్కిన్ ఉంటే కనుక, అంటే ఆ స్కిన్ సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు వాళ్ళకి ఒంటి మీద ర్యాషెస్ రావడం కానీ, పిగ్మెంటేషన్ రావడం కానీ, ఫ్రెకిల్స్ రావడం కానీ, లేదంటే సివియర్ ఎలర్జిక్ రియాక్షన్ లాంటి రియాక్షన్ రావడం కానీ జరిగితే అట్లాంటి పిల్లల్లో సన్ స్క్రీన్ లోషన్స్ వాడచ్చు. కానీ రెగ్యులర్గా అందరి పిల్లలకి సన్ స్క్రీన్ లోషన్ అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే ఆ పిల్లలకి యూజువల్గా పిల్లలకి వాడే సన్ స్క్రీన్ లోషన్స్లో కొన్ని ఆర్గానిక్ సబ్స్టెన్స్ ఉంటాయి, అంటే కొన్ని కెమికల్స్ ఉంటాయి. సో ఆ కెమికల్స్ వల్ల వాళ్ళకి హార్మోనల్ డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సన్ స్క్రీన్ లోషన్స్, ఆర్గానిక్ కంపోనెంట్స్ ఉన్న సన్ స్క్రీన్ లోషన్స్ మనం అవాయిడ్ చేస్తే మంచిది. నాన్ ఆర్గానిక్ మినరల్ సన్ స్క్రీన్ లోషన్స్ వాడచ్చు. అది కూడా అందరికి కాదు, ఎవరికైతే స్కిన్ కండిషన్స్, ఎండకి ఎర్రబారే స్కిన్ కండిషన్ ఉన్న వాళ్ళకి మాత్రం మనం సన్ స్క్రీన్ లోషన్ వాడాలి. అది కూడా 6 నెలల పైబడిన పిల్లలకి, 6 నెలల లోపల పిల్లలకి సన్ స్క్రీన్ లోషన్స్ వాడకూడదు. వేసవిలో పసిపిల్లల లేత శరీరాలు ఎండబారిన పడితే వాళ్ళు తట్టుకోలేరు. వారికి ఉండే రోగనిరోధక శక్తి తక్కువ కాబట్టి అది వాళ్లకు తగినంత ఆరోగ్య రక్షణ కల్పించడం కష్టం. అందుకే వారికి అందించే ద్రవాహారం మొదలు వాళ్లకు వేసే దుస్తుల దాకా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. పుట్టిన శిశువుకు 6 నెలల దాకా తల్లిపాలు తప్ప మరే ఇతర ద్రవాహారం ఇవ్వాల్సిన అవసరం లేదు. పాలతోనే వేసవి తీవ్రతను తట్టుకోగలుగుతారు. పిల్లలకు దాహార్తి తీరింది లేనిది తెలియాలంటే వాళ్ళు ఎన్నిసార్లు మూత్ర విసర్జన చేస్తున్నారో గమనిస్తే అర్థమవుతుంది. సాధారణంగా 6-7 సార్లు మూత్ర విసర్జన చేస్తున్నారంటే దాహానికి సరిపడా ద్రవాహారం అందుతున్నట్టు లెక్క. పెరిగే పిల్లలకు వేసవి కాలంలో కొబ్బరి నీరు, చక్కెర కలపని తాజా పండ్ల రసం లాంటివి ఇవ్వాలి. తాజా పండ్లను చిన్న ముక్కలుగా కోసి లేదా గుజ్జు చేసి తినిపించాలి. పిల్లలను ఎండలోకి వెళ్లకుండా చూడటం వేసవి రక్షణలో చాలా ముఖ్యమైన అంశం. మనం పిల్లల్ని ఎండకు తీసుకెళ్లే క్రమంలో ఉదయం 10 గంటల నుంచి 4 గంటల ప్రాంతంలో ఎప్పుడైతే తీవ్రమైన ఎండ ఉంటుందో
అల్ట్రావైలెట్ ఏ, అల్ట్రావైలెట్ బి రేస్ మనకి స్కిన్కి హామ్ చేస్తాయో, ఎండ తీవ్రత వల్ల మనకు డిహైడ్రేషన్ వస్తుందో, వడదెబ్బ తగులుతుందో, ఆ సమయం మనం పిల్లల్ని బయటికి తీసుకెళ్ళకపోవడమే ఉత్తమం. ఈలో పిల్లల్ని మనము తీసుకెళ్ళవచ్చు పిల్లల్ని ఎండకి. అది కూడా ఎండకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలాంటి దుస్తులు ధరించాలంటే కాటన్ దుస్తులు ధరించాలి, లూజ్గా ఉండే దుస్తులు ధరించాలి, తెల్లటి దుస్తులు ధరించాలి. దీనివల్ల ఏమవుతుందంటే మన ఎండవేడిని తప్పించుకునే అవకాశం ఉంటుంది. అట్లానే పిల్లలకి మనం హ్యాట్స్ పెట్టాలి, మామూలు క్యాప్స్ కాకుండా, అంటే ఓన్లీ ముందు భాగం కవర్ ఉండే క్యాప్స్ కాకుండా హ్యాట్స్ ఆల్ అరౌండ్. అంటే పిల్లలకి యూజువల్గా ఫేస్, ఇయర్స్, నెక్ అనేది చాలా సెన్సిటివ్ ఏరియా. అక్కడ మనము స్కిన్ ఎక్స్పోజర్కి వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తే కనుక చాలా సివియర్ రియాక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి హ్యాట్ లాంటిది పెట్టి, తర్వాత అంబ్రెల్లా లాంటివి, వేరే ఆచ్ఛాదన ఉన్న, అంటే అంబ్రెల్లా లాంటివి, తర్వాత హ్యాట్స్ లాంటివి, తర్వాత షేడ్స్ ఉన్న ఏరియాలో మనం తీసుకెళ్ళడం మంచిది. ఎండకి ఎక్స్పోజ్ చేయడం మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళకి స్కిన్ ఒకటి పాడవుతుంది, తర్వాత వాళ్ళకి డిహైడ్రేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. మనకు పెద్దవాళ్ళలో ఏమవుతుందంటే యూజువల్గా మనకి బాడీలో హీట్ పెరిగినప్పుడు ఎండకి మనం చెమట ద్వారా మన బాడీలో ఉన్న వేడిని మనం బయటికి పంపిస్తాం చెమట ద్వారా. పిల్లల్లో ఆ చెమట అనే మెకానిజం ఎస్టాబ్లిష్ కాదు కాబట్టి వాళ్ళ బాడీలో వేడి అలానే ఉండి వాళ్ళు తీవ్రంగా చాలా తొందరగా వడదెబ్బకి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లల్ని అసలు ఎండాకాలం బయటికి తీసుకెళ్ళకపోవడం మంచిది. 10 నుంచి 4 గంటల మధ్యలో తప్పని పరిస్థితిలో తీసుకెళ్లాల్సి వస్తే వాళ్ళని చక్కగా కవర్ చేసి వాళ్ళ మీద ఎండపడకుండా వాళ్ళకి లూజ్గా ఉండే కాటన్ దుస్తులు, తెల్లగా ఉండే దుస్తులు వాళ్ళకి వేయిస్తే మంచిది. వేసవిలో పిల్లలకు వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. చలి తగ్గి ఎండలు ముదరక ముందే ఆటలమ్మ రావచ్చు. అది ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తుంది. అదేవిధంగా గవద పిల్లలు, టైఫాయిడ్, హెపటైటిస్ ఏ కామెర్లు కూడా ఎండాకాలం బాగా వ్యాపిస్తాయి. ఇవన్నీ టీకాలతో నిరోధించే ఇన్ఫెక్షన్లే. అందువల్ల టీకాల సాయంతో వీటిని నివారించవచ్చు. అదేవిధంగా మూత్ర సంబంధమైన ఇన్ఫెక్షన్లు కూడా వేసవిలో సర్వసాధారణం. ఇక నీళ్ల అపరిశుభ్రత వలన వచ్చే డయేరియా పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి. పిల్లలను వీలైనంత వరకు ఇంటి పట్టునే ఉంచడంతో పాటు రోజు రకరకాల ద్రవాలు తాగిస్తూ 2 గంటలకొకసారి మూత్రం సాఫీగా పోసేలా చూడాలి. 2 పూటలా స్నానం చేయించాలి. పళ్ళు, కూరగాయలు ఎక్కువగా తినిపించాలి. పలుచటి మెత్తటి కాటన్ బట్టలు తొడగాలి. బయటికి వెళ్తే గొడుగు, టోపీ వాడాలి. బయటి ఆహారం తినిపించకూడదు. తాజా ఆహారం మాత్రమే పెట్టాలి. వేసవి కాలంలో డీహైడ్రేషన్ అధికంగా ఉంటుంది కాబట్టి వాటర్ బాటిల్ వెంట తీసుకెళ్లడం పిల్లలకు అలవాటు చేయాలి. శరీర ఉష్ణోగ్రత పెరిగినా, వడదెబ్బ లక్షణాలు కనిపించినా ప్రాథమిక చికిత్సతో పాటు డాక్టర్ను సంప్రదించడం తప్పనిసరి. పిల్లలు ఎండాకాలం బయట ఎక్స్పోజ్ అయినప్పుడు వాళ్ళకి వాటర్ లాస్ అవుతుంది. అంటే అది చెమట రూపంలో కావచ్చు, ఎవాపరేషన్ రూపంలో కావచ్చు. వాళ్ళ శరీరంలో ఉండే వాటర్ ఎవాపరేట్ అయిపోయి వాళ్ళు డిహైడ్రేషన్ గురే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకి తరచుగా మనం ఎండాకాలం నీళ్లు తాగిస్తూ ఉండాలి. అది బయటికి వెళ్ళినప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు కూడా. సో ఎంత వాటర్ తాగించాలి అన్నది మనం మెజర్ చేయలేము. కానీ వాళ్ళు దాహం అయినప్పుడు, అడిగినప్పుడు తాగిస్తుండాలి. లేదు చాలా చంటి పిల్లలు అయినప్పుడు మాత్రం వాళ్ళ యూరిన్ అవుట్పుట్ చూడాలి. యూరిన్ అవుట్పుట్ ద్వారా వాళ్ళ రిక్వైర్మెంట్ తెలుస్తుంది. ఎప్పుడైతే యూరిన్ అవుట్పుట్ తక్కువ అవుతుందో అప్పుడు మనం వెంటనే వీళ్ళకి డిహైడ్రేషన్ అవుతుంది, వాళ్ళ శరీరంలో నీళ్ళు తగ్గిపోతున్నాయని గుర్తించి అప్పుడు నీళ్ళు తాగించాలి. ఎలాంటి ద్రవాలు ఇవ్వాలంటే వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి మామూలుగా ప్లెయిన్ వాటర్ తాగించవచ్చు. కానీ ఎప్పుడైతే మనం బయటికి వెళ్తామో అప్పుడు కొంత మనకు సాల్ట్ కూడా వేస్ట్ అవుతుంది. కాబట్టి స్వెట్ యూజువల్గా పిల్లలకు పట్టదు. స్వెట్ వచ్చినప్పుడు మాత్రం మన బాడీలో సాల్ట్స్ కూడా వేస్ట్ అవుతాయి. కాబట్టి సాల్ట్తో కూడుకున్న, అంటే ఉప్పు తర్వాత పంచదార కలిగిన ద్రవకాలు ఇవ్వడం మంచిది. అది కూడా మనం ఇంట్లో చేసిన ద్రవకాలు ఇవ్వడం మంచిది. కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, తర్వాత లస్సీ లాంటివి ఇంట్లో చేసి ఇవ్వడం మంచిది. మనం ట్రావెల్ టైంలో ఒక్కోసారి ఏమవుతుందంటే మనకు అందుబాటులో మనం ఇంట్లోంచి క్యారీ చేయకుండా మనం వెళ్తే కనుక లిక్విడ్స్ బయట అమ్మే జ్యూసెస్ కానీ, తర్వాత ఈ చెరుకు రసం లాంటి ఇట్లాంటి వాటి వల్ల పిల్లలకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాటిలో కలిపే ఐస్ అంత ప్యూరిఫైడ్ ఐస్ ఉంటుంది. కాబట్టి అక్కడ హైజీనిక్ కండిషన్ ఉండకపోవచ్చు. కాబట్టి మనం బయటికి వెళ్ళినప్పుడు బయట దొరికే జ్యూసెస్ కాకుండా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ని మనం క్యారీ చేయడం బెటర్. ఇంట్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి తరచుగా ద్రవాహారం ఇవ్వడం ద్వారా వాళ్ళని ఎండవేడి నుంచి, వడదెబ్బ నుంచి తప్పించే అవకాశం ఉంటుంది, ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది. వేసవి వేడికి తగినట్టుగా పిల్లల దేహాన్ని చల్లబరిచే ఏ చర్యను వదిలిపెట్టకూడదు. వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరింపచేయడం, వీలైనంత వరకు ఎండలోకి పంపకపోవడం, తప్పనిసరిగా బయటికి వెళ్లాల్సి వస్తే చలువ కళ్లద్దాలు, గొడుగు లేదా టోపీ వాడటం, వెంట నీళ్ల బాటిల్ ఉండేటట్టు చూసి ఎప్పటికప్పుడు తగినన్ని నీళ్లు తాగే అలవాటు చేయడం లాంటివి చెయ్యాలి. ఒకవేళ వడదెబ్బ తగిలితే ఆ లక్షణాలు గుర్తించి తాత్కాలిక ఉపశమనం కలిగించే ప్రథమ చికిత్స చేయడం చాలా ముఖ్యం.
రక్తహీనత అంటే మన శరీరంలో ఉండాల్సిన దానికంటే రక్తం తక్కువగా ఉండటం. పిల్లల విషయంలో ప్రతి 100 గ్రాముల రక్తంలో 12 గ్రాముల హిమోగ్లోబిన్ ఉండాలి. అయితే చాలామంది పిల్లల్లో హిమోగ్లోబిన్ విలువలు బాగా తక్కువగా ఉంటున్నాయి. ఇందుకు పౌష్టిక ఆహారం లోపం మొదలుకొని పొట్టలో నులిపురుగుల వరకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. రక్తహీనతతో బాధపడే పిల్లల్లో ప్రాణవాయువును మోసుకెళ్లే ఎర్ర రక్త కణాల సంఖ్య తక్కువగా ఉంటుంది. కార్యక్రమంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు సునీత గారు ఇలా అడుగుతున్నారు. మా బాబు వయసు 6 సంవత్సరాలు. బాబుకి చెమటలు బాగా పడుతున్నాయి. ఒక్క ఫ్లోర్ మెట్లు ఎక్కినా కూడా బాబుకి చెమటలు బాగా పడుతున్నాయి. ఎండాకాలంలో వేడి ఎక్కువగా ఉండడం వల్ల ఇలా జరుగుతుందా, లేక బాబులో ఇంకేదైనా సమస్య ఉండవచ్చా? డాక్టర్కి చూపించాల్సిన అవసరం ఉందంటారా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. సునీత గారు, బిడ్డ ఇంతకుముందు ఒక ఫ్లోర్ మెట్లు ఎక్కినప్పుడు ఏమాత్రం ఇబ్బంది లేకుండా, ఏమాత్రం ఆయాసం లేకుండా, ఏమాత్రం ఊరికే చెమటలు పడుతూ అప్పుడు ఇప్పుడు ఉంటే అది కంగారు పడాల్సిన సమస్య కాదు. శ్వాస ఇబ్బంది అవుతుంది, దాంతోపాటు చెమటలు కూడా పడుతున్నాయి అంటే అది కొంచెం తీవ్రంగా తీసుకోవాల్సిన విషయమే. మీరు విధిగా తప్పకుండా పీడియాట్రిషియన్ కలిసి బిడ్డని చెకప్ చేయించి తర్వాత మీరు అవసరమైనటువంటి పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గుండెకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమీ లేవు అని నిర్ధారించుకోవాల్సి వస్తుంది. అంటే ఎండాకాలంలో చెమటలు పడతాయంటే పడతాయి, మరి మెట్లు ఎక్కినప్పుడే కాదు, మామూలు టైంలో కూడా చెమటలు పట్టాలి, అదొకటి. రెండవది, కొంతమంది శరీర తత్వాన్ని బట్టి ఎక్కువ చెమటలు పడతాయి. అది మీరు పని చేసినా చేయకపోయినా, మామూలు కొంతమంది చేతుల్లో చూస్తే కొంచెం ఎక్కువ చెమటలు ఉంటాయి. దానికి స్పెషల్గా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు అంటే చలికాలంలో చూసినా వాళ్ళకి చెమటలు వస్తూ ఉంటాయి. అది వాళ్ళ యొక్క శరీర తత్వాన్ని బట్టి, వాళ్ళ శరీరంలో ఉండేటువంటి ఆ స్వెట్ గ్లాండ్స్ కొంతమందికి ఎక్కువగా ఉండడం వల్ల అది జరుగుతుంది. దానికైతే కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ ప్రధానంగా మీరు చెప్పే విధంగా ఒకవేళ బిడ్డ గనక నడిచినప్పుడు, పరిగెత్తినప్పుడు, మెట్లెక్కినప్పుడు చెమటలు బట్టి, దాంతోపాటు శ్వాసకి ఇబ్బంది అంటే ఆయాసంలాగా అవుతున్నట్లయితే మీరు కంపల్సరీగా డాక్టర్ని చూపించడం తెలివైన పని. డాక్టర్ గారు శాంతి గారు ఇలా అడుగుతున్నారు. మాకు 5 సంవత్సరాల వయసున్న బాబు ఉన్నాడు. బాబు ఎండాకాలం వస్తే చాలు బాగా కూల్ డ్రింక్స్ తాగుతాడు. కూల్ డ్రింక్స్తో పాటు చల్లని నీళ్లు ఎక్కువగా తాగుతాడు. నార్మల్ వాటర్ తాగితే దాహం తీరడం లేదు అంటున్నాడు. పిల్లలు ఇలా కూల్ డ్రింక్స్ తాగడం వలన ఎటువంటి సమస్యలు వస్తాయి? వారిలో ఈ అలవాటును ఎలా కంట్రోల్ చేయాలి అని అడుగుతున్నారు. శాంతి గారు, మీ బాబు 5 సంవత్సరాల వయసు అంటున్నారు. దాహం వేసినప్పుడు ప్రధానంగా వేసవి కాలంలో, ఎండాకాలంలో కూల్ డ్రింక్స్ తాగుతున్నాడు, చల్లటి నీళ్ళు తాగుతున్నారు అంటున్నారు. సో అది ఎండాకాలం కానివ్వండి, అది చలికాలం కానివ్వండి, అది వర్షాకాలం కానివ్వండి, బిడ్డ కూల్ డ్రింక్స్ తాగడం మంచిది కాదు. ఎందుకు వల్లయ్య అంటే దాంట్లో అవసరానికి మించి షుగర్స్ ఉంటాయి. దానివల్ల బిడ్డకి ఒబిసిటీ, ఊబకాయం ఉంటుంది. అదేవిధంగా బిడ్డ మామూలుగా తీసుకోవాల్సినటువంటి ఆహార పదార్థాలు తీసుకోలేక బిడ్డకి మాల్ న్యూట్రిషన్ లేదా పోషకాహార న్యూనత, అటు ఉండాల్సినటువంటి అన్ని రకాల పోషకాలు లేని కారణంగా కూడా ఇబ్బంది. ఎందుకంటే ఏ బిడ్డ అయితే ఎక్కువగా ఇటువంటి కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగుతారో అటువంటి బిడ్డలు ఎక్కువ భోజనం చేయరు. సో ఏ కాలమైనా అవ్వనండి, బిడ్డలకి కూల్ డ్రింక్స్ అలవాటు చేయడము మంచిది కాదు. ఇకపోతే చల్లటి నీళ్ళు, నో ప్రాబ్లం, చల్లటి నీళ్ళు తాగొచ్చు, ఏమి ఇబ్బంది లేదు. చల్లటి నీళ్ళకి జలుబుకి ఏమి సంబంధం లేదు. బిడ్డకి ఆల్రెడీ కూల్ డ్రింక్స్ తాగడం అలవాటైపోయింది. మరి ఏ రకంగా మనం ఈ యొక్క అలవాటును మార్పించాలి? దానికి ఆల్టర్నేటివ్గా కొబ్బరి నీళ్ళు, మజ్జిగ నీళ్ళు, మామూలు నీళ్ళు ఇవన్నీ కూడా మీరు ఇచ్చుకోవచ్చు. ఇకపోతే పిల్లలు సాధారణంగా పెద్దవాళ్ళని చూసి నేర్చుకుంటుంటారు. ముందుగా నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీరు ఎప్పుడైనా అడపాదడపా ఎప్పుడూ ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు కొంచెం ఇవ్వచ్చు, కొంచెం తాగనివ్వండి. కానీ ఇంట్లోకి మాత్రం కూల్ డ్రింక్స్ తీసుకురాకండి. అసలు మీ ఫ్రిడ్జ్లో కూల్ డ్రింక్స్ స్టోర్ చేయకండి. ఏ రకమైనటువంటి శీతల పానీయాలు, ఎటువంటి కార్బోనేటెడ్ డ్రింక్స్ ఉండనివ్వకండి. దానికి బదులుగా కొబ్బరి నీళ్ళు, మజ్జిగ నీళ్ళు, మామూలుగా తాగే నీళ్ళు బిడ్డకి అలవాటు చేసినట్లయితే మొదట కొద్దిగా ఇబ్బంది అవుతుంది, కొన్ని వారాల్లోనే మీరు మార్పును గమనించగలుగుతారు. పిల్లల్లో రక్తహీనత కనిపిస్తున్నప్పుడు అందుకు మూల కారణాన్ని గుర్తించి తగిన చికిత్స చేయాలి.
పౌష్టికాహారం లోపం మూలంగా రక్తహీనత వస్తున్నట్లయితే సమతుల ఆహారాన్ని అందివ్వడం ద్వారా రక్తహీనతను నివారించవచ్చు. పొట్టలో నులుపురుగులను నాశనం చేయడం ద్వారా రక్తహీనత బారి నుంచి పిల్లల్ని కాపాడవచ్చు. ఇనుమును అందించే ఫోలిక్ యాసిడ్ మాత్రల్ని పిల్లలకు అందించడం ద్వారా రక్తహీనత సమస్య రాకుండా నివారించవచ్చు. డాక్టర్ గారు అన్నపూర్ణ గారు ఇలా అడుగుతున్నారు. మా పాప వయసు 10 నెలలు. ఎండాకాలం అని పాపకి నీళ్లు కొంచెం ఎక్కువగా తాగించే ప్రయత్నం చేస్తున్నాము. అయితే పాప నీళ్లు అస్సలు తాగడం లేదు. మేము ఎంత ప్రయత్నించినా చుక్క మింగడం లేదు. నీటితో పాటు ఇంకా ఏదైనా ఇవ్వాలా? ఏం చేస్తే పిల్లలు నీళ్లు తాగుతారు? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. అన్నపూర్ణ గారు 10 మంత్స్ పిల్లలు ఎక్కువగా వాళ్ళు పాలు తాగుతూ ఉంటారు. సో పాల్లో ఎక్కువగా 80 to 90% పాల్లో మటుకి వాటర్ ఉంటుంది అన్నమాట. సో వాళ్ళ మటుకి వాటర్ రిక్వైర్మెంట్స్ అన్నీ పాల్లో వచ్చేస్తే జనరల్గా వాళ్ళు అవుట్ సైడ్ మటుకి వాటర్కి ఎక్కువగా ఇష్టపడకపోవచ్చు. సో మనం ఏం చేయాలి అంటే ఏదన్నా సరే వాళ్ళకి వాటర్ తాగే అలవాటు చేయాలి అంటే ఫస్ట్ అన్నది మనం ఫోర్స్ చేసి పెట్టడానికి మనం మటుకి ప్రయత్నించకూడదు. వాటర్ని ఒక అట్రాక్టివ్ గ్లాసెస్లో అర్లీ మార్నింగ్ ఇట్లాగా వాళ్ళకి పాలు ఇచ్చే ముందు ఎప్పుడన్నా సరే వాళ్ళకి ఇస్తే అప్పుడప్పుడు వాళ్ళకి స్లోగా వాటర్ తాగే అలవాటు నెమ్మదిగా అయిపోతుంది. సో వాటర్ వాళ్ళ మటుకి బాడీలో మటుకి అడిక్వేట్గా ఉందా లేదా అని చెప్పడానికి వాళ్ళ యూరిన్ అవుట్పుట్ అన్నది ఎన్నిసార్లు వాళ్ళు యూరిన్ పోస్తున్నారో మనం మటుకి చూసుకోవాలన్నమాట. 6 to 8 times క్లియర్ యూరిన్ వస్తుంది అంటే వాళ్ళు ఏ రకంగా డీహైడ్రేషన్ సైన్స్ అయితే లేవన్నమాట. సో అట్లాంటప్పుడు మీరు ఏమి మటుకి వర్రీ అవ్వకుండా ఉండాలి. ఎందుకంటే ఆటోమేటిక్గా వాళ్ళకి మటుకి వాటర్ నీడ్స్ అనేది వేరే రూపంలో వచ్చేస్తుంది. మిల్క్ కానీ ఇంకా వేరే దాంట్లోనే వస్తుంది. ఇంకోటి వాటర్ లాగే కాకుండా ఏమన్నా ఫ్రూట్ జ్యూస్ కానీ బటర్ మిల్క్ కానీ కోకోనట్ వాటర్ కానీ అట్లా ఇస్తూ ఉంటే వాళ్ళకి వాటర్ ఇంటేక్ వాళ్ళు మీట్ అవుతూ ఉంటారు అన్నమాట. బట్ ఏదేంటైనా సరే మీరు ఫోర్స్ చేసి పట్టడానికైతే మీరు మటుకి ప్రయత్నించొద్దు. వాళ్ళు జనరల్గా ఆటోమేటిక్గా స్వతహాగా వాళ్ళు తాగడానికి వాళ్ళ మటుకి ప్రయత్నించారన్నమాట. డాక్టర్ గారు అశ్విని గారు ఇలా అడుగుతున్నారు. మాకు 2 నెలల వయసున్న బాబు ఉన్నాడు. బాబు నా పాలు ఇంకా బయట పాలు కూడా తాగుతున్నాడు. అయితే 2 రోజుల క్రితం మా ఇంట్లో ఉన్న పెంపుడు కుక్క నన్ను కరిచింది. దానివల్ల నేను రేబీస్ ఇంజెక్షన్ వేయించుకున్నాను. మరి ఇప్పుడు నేను బాబుకి పాలు ఇవ్వవచ్చా? ఏదైనా సమస్య వస్తుందా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. అశ్విని గారు, జనరల్గా ఇంట్లో మన పెంపుడు కుక్క ఏమైనా స్క్రాచ్ చేసినా బైట్ చేసినా యూజువల్గా వాళ్ళకి ఆల్ టైప్స్ ఆఫ్ యాన్యువల్ వ్యాక్సినేషన్స్ కానీ ఇచ్చేసి ఉంటే వాళ్ళ నుంచి మనకి రేబీస్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ అయితే అతి తక్కువ ఆర్ ఆల్మోస్ట్ నిల్ ఛాన్స్ అన్నమాట. సో ఒకవేళ వ్యాక్సిన్స్ కానీ ఇప్పించకుండా ఉండుంటే సో అప్పుడు డెఫినెట్గా మనం మటుకి యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అయితే ఇప్పించుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే రేబీస్ వచ్చే ఛాన్స్ మీకు చాలా తక్కువ. ఐఎమ్ ష్యూర్ అంటే మీరు డెఫినెట్గా మీ పెట్ డాగ్కి మీరు అన్ని రకాలైన వ్యాక్సిన్స్ ఇప్పించి ఉంటారు. రేబీస్ అన్నది మిల్క్ మటుకి అంటే తల్లి పాల ద్వారా బేబీస్కి వెళ్ళడం అన్నది చాలా రేరు అండ్ అలాగా ఛాన్స్ అయితే ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ యాంటీ రేబీస్ వ్యాక్సిన్ ఏమైతే మనం మటుకి వాడతామో అది కూడా ఇన్యాక్టివేటెడ్ వైరస్ అన్నమాట. సో ఆ వ్యాక్సిన్ వల్ల కూడా ఏ రకమైన బేబీకి ఎటువంటి మటుకి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు అన్నమాట. సో ఏదేంటైనా సరే మీరేం మటుకి వరీ అవ్వద్దు. డెఫినెట్గా మీరు మటుకి ఫీడింగ్ అయితే చేయొచ్చు. మీ బేబీకి ఏ రకమైన ప్రాబ్లం ఉండదు. మీరైతే సేఫ్గా యాంటీ రేబీస్ వ్యాక్సిన్ కోర్స్ అయితే వేయించుకోవచ్చు. పిల్లల్ని ప్రతిరోజు ఏదో ఒక ఆకుకూరను తినేలా ప్రోత్సహించడం ద్వారా వారిలో రక్తహీనత సమస్యను చాలా తేలికగా నివారించవచ్చు. ఇనుము ఎక్కువగా ఉండి సులభంగా లభించి చౌకగా అందుబాటులో ఉండే అన్ని రకాల తాజా ఆకుకూరలు తీసుకోవడం వల్ల రక్తహీనతను నివారించవచ్చు. ఎండు ఖర్జూరం, బాదం, జీడిపప్పు, మాంసం, కాలేయం వంటి పదార్థాల్లో కూడా ఇనుము పుష్కలంగా లభిస్తుంది.
వీటిని తరచూ పిల్లలకు పెడుతూ ఉండాలి. ఇనుము కలిపిన ఉప్పును రోజూ వంటలో వాడడం ద్వారా ఇనుము లోపం వలన వచ్చే రక్తహీనతను నివారించవచ్చు. ఇది నేటి శిశు సంరక్షణ శీర్షిక జీవన్ రేఖ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 87905 97766.